డిమాండ్స్ ఒకటే, తక్షణమే ఈ పేపర్ లీక్ కారకులైన ధర్మేంద్ర ప్రధాన్, దీని వెనుకలో ఉన్న ఎవరైనా పెద్దల హస్తం ఉందో వాళ్ళందరి మీద కఠిన శిక్షలు చేయాలి. అదేవిధంగా విద్యార్థుల యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే ఇటువంటి ప్రొటెస్ట్ అనేది ముందు శాంతియుతంగానే ఉన్నది. ప్రొటెస్ట్ ని ఈ విధంగా చేసింది బీజేపీ గవర్నమెంట్ మాత్రమే. అనవసరమైన లాఠీ చార్జెస్, ఎక్కడికక్కడ పోలీసులే కాదు వాళ్ళ యొక్క సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఈ లాఠీ చార్జ్ చేయడమైంది. ఇది ఎంతవరకు న్యాయమా మీరు కూడా ప్రశ్నించండి. గత 28 మంది పిల్లలు చనిపోయినా కూడా ఈ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి రిజైన్ చేయట్లేదు. మోడీ దీని మీద ఎప్పుడు మాట్లాడట్లేదు. దీనికి కారణం ఏంది? ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు? ఈ శాంతియుతంగా ప్రొటెక్ట్ను రానున్న రోజుల్లో విద్యార్థులు రాహుల్ గాంధీ స్టూడెంట్స్ ని పోక్ చేస్తున్నాడు, స్టూడెంట్స్ ని రెచ్చగొట్టే పనులు చేస్తున్నాడు అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు నిన్న వారి మీద దాడి చేసిన తర్వాత మాత్రమే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత వహించి ఎక్కడా పోక్ చేయలేదు. వారి యొక్క డిమాండ్ ఏదైతే ఉందో ఆ విద్యాశాఖ మంత్రి యూనియన్ మినిస్టర్ని రిజైన్ చేయాలి. ఈ ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్ అనేది ఉండాలి. ఇటువంటి పేపర్ లీక్స్ జరగకుండా చర్యలు తీసుకోవాలని మాత్రమే ఉన్నది. థింక్ అంటే మనకి న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారా? అంటే జంతర్ మంతర్లో 20 days నుంచి స్టూడెంట్స్ ప్రొటెస్టింగ్ అండ్ ఇప్పుడు ఈ రోజు మీరు ఇక్కడ ఇచ్చేస్తున్నారు. సో ఏమైనా చేంజెస్ వస్తాయని అనుకుంటున్నారా? డెమోక్రటిక్ కంట్రీ, బ్రిటిషర్స్నే పంపించిన వాళ్ళం. ఈ మోడీ అనేవాడు ఈ యొక్క దేశంలో వాడు గొప్ప ఏం కాదు. అందరి యొక్క పోరాట ఫలితంగానే వచ్చిన ఈ దేశము. ప్రతి ఒక్క భారతీయుడు నరనరాల్లో ఈ ఉద్యమం అనేది ఉంది. తప్పకుండా నరేంద్ర మోడీ గద్దె దిగగా తప్పదు. గారితో సహా ప్రతి కార్యకర్త గల్లీ నుంచి గాంధీ భవన్ వరకు తెలంగాణలో ఉన్న ప్రతి కార్యకర్త కదం దొక్కింది. ఈరోజు మోడీ ఖబర్దార్, ఇమీడియట్ గా మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుంటే మొత్తం దేశ వ్యాప్తంగా ఇంకా నిరసన చేస్తున్నారు. వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు స్టూడెంట్స్ ని అని బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? మేము బీజేపీ వాళ్ళలాగా బొట్టు బొమ్మ పట్టుకొని తిరిగే పార్టీ కాదు. మేము కేవలం బొమ్మ బొట్టు పేరు మీద రాజకీయాలు చేసే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే, రాహుల్ గాంధీ గారు అంటేనే దేశ సంక్షేమం కోసం, అది ఏ రకంగా కానివ్వండి, విద్యార్థుల భవిష్యత్తు కానివ్వండి, దేశ భద్రత కానివ్వండి, ప్రతి ఒక్కటి లక్ష్యంగా తీసుకొని ఒక ఐడియాలజీ ప్రకారం ముందుకు పోయే పార్టీ. మా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మా రాహుల్ గాంధీ గారు యువతను, ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ఈ రకంగా 3 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు, 2021, 2024, 2026 3 సార్లు కూడా లీక్ అయింది. అంటే ఇక మరి ప్రశ్నాపత్రాలు లీక్ అయినా కూడా సిగ్గులేని మోడీ గారు ఈరోజు వాళ్ళ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయకుండా, చీమ కుట్టినట్టు లేకుండా ఈరోజు చిరునవ్వులు చిందిస్తున్న మోడీ గారిని చూసి దేశవ్యాప్తంగా ఉన్న యువతతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా అసహించుకుంటున్నారు. మేము విద్యార్థుల పక్షాన ఉన్నదానికి కూడా రాహుల్ గాంధీ గారు ఈ రకంగా చేస్తున్న దానికి కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు